బద్రి ఎవడరా నువ్వు అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు నడుస్తారా ఎవడరా నీ పేరేంటి బద్రి ఇద్దరు ఉండకూడదు అక్కడే వెళ్ళిపా రవి రారా నువ్వు నిన్న తేలిపోయా నువ్వా ఏంటిది ఎరా ఏంటరా నీ ఉద్దేశం ఏంటరా నువ్వు మా ఆవిడికి అరకిలో హల్వా ఇస్తావరా నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం బద్రి ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా పైగా నీకెలా తెలుసు అంటావా పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాకే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది నీ పెళ్ళం తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు బామర్ది తాగడం నా తప్పే వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ రమ్ము తప్పు ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు వీడేం చేశాడు ఏం చేశాడా చెప్తాను ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఏం బావ ఏదో గొడవ బామ్మర్దే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు తిట్టే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు ఏంటి అన్నా ఎందుకు ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా అమ్మో అమ్మో నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను అక్కడ అనుమానిస్తున్నావా గర్వంతో చెప్తున్నాను అది గర్భంతో నిలబడింది చూసుకో అది రాంగ్ రూట్ లో అమ్మో 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 ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద ఏంటే నిజం చెప్పు అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు అని నువ్వెప్పుడు గీకావు అవి వాంటి నేనే తప్పు చేయలేదండి ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే రమ్య నన్ను క్షమించమ్మా నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది ఏవండి పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు రమ్య పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను నిజమా ఏంటిది విజయ సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను సారీ డార్లింగ్ ఈ మొహానికి సారీ ఒకటి పైగా బద్రి బద్రి అట బద్రి రే రవి నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టాను రా సో సారీ బ్రదర్ ఏటే నాకు నీ పెళ్ళతో అక్రమ సంబంధమా అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను అది ఫేస్ చూడు ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు అయిపోయావే సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కోలేక పీక్కోలేక చేస్తావు ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేప్ కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడు పండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి కేసా అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ ఒకసారి ఏం కర్మ 100 సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందో పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప అది సరే నీకు నల్ల కొట్టు ఉందా ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి ఏమిటి మనకి కర్మ పోలేండి పొద్దున్నే గుళ్ళు గోపురాలంటూ తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది గనక
శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదంటే కాస్త భక్తి నటించి భజన చేద్దాం. అమరపడిపోతాడు జీవి. రామ 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 సీతా రామ 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 సీతా. చాలా సంతోషం. మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామభజనకు ఓ పద్ధతి ఉంది. దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీనులోకి వెళ్ళి ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించి. రామచంద్ర ప్రభు. ఏమిటండి బాబు ఇవి? చిడతలు తాళాలును. ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం. మరి మందు? ఛీ, రామభజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. అమ్మో, నా కడుపులో పోట్లు వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్ల ఎందుకయ్యా? ఇంటికి అలా కూర్చో, మన పెరట్లో ఆబోతుంది. ఉత్సాహంగా వచ్చి 2 పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ చదువు. బాబు తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. 1 గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలు పెట్టు. ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కోళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ప్లేట్ ఇచ్చే 10, 20, 30 పడగా 30 రూపాయలు. 1, 2 ఆగు. ఏంటి లేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అయితేంటంట, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ మందు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబ్స్ అన్ని ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను. గోదారి గంగనై నిన్నటి మంజు, మనం ఏదో తప్ప అడ్రస్కి వచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. పదపరా. ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో ఓ పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే. అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా?